న్యూ ఢిల్లీ టు తాంబరం సదరన్ రైల్వేస్ లోకోమోటివ్. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రన్నింగ్ ట్రైన్స్ లో రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్. అది 130 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ అయిపోయింది. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి చాలా మంది అడుగుతున్న ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను. ఆ ట్రైన్ ఏంటంటే జీటీ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. న్యూ ఢిల్లీ టు తాంబరం అయితే ట్రావెల్ చేయబోతున్నాను. మరో ఫుల్ ట్రైన్ జర్నీతో మీ ముందుకు అయితే వచ్చేసా. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పహాడ్గంజ్ సైడ్ నుంచి అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూడండి, స్వచ్ఛ భారత్ ని ప్రమోట్ చేస్తూ మనకి వాల్ పెయింటింగ్ అది ఎలా చేశారో. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ మొత్తం 16 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. నేనైతే 1 నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నా. ప్రస్తుతం టైం అయితే చూడండి 2:15 అవుతుంది. నా ట్రైన్ ఎన్నింటికో చూద్దాం రండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఇది పరిస్థితి. ఏది మన ట్రైన్ ఇంకా డిస్ప్లే చేశారా లేదా? ఎక్కడ 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 మన ట్రైన్? ఇగో మన ట్రైన్ నెంబర్ 12616 జీటీ ఎక్స్ప్రెస్. 4 గంటల 10 నిమిషాలకి డిపార్చర్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఎంత పెద్ద హెలికాప్టర్ ఫ్యాన్ చూడండి, మొత్తం అందరికి గాలి ఒక్కడే సప్లై చేసేది. నా ట్రైన్ కి ఇంకా టైం ఉందని చెప్పి ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వచ్చాను. ఇక్కడ ఒకరు కలుస్తారు, చూపిస్తా ఎవరు. అదిగో ఎవరు, ఏకే పాజీ ఇస్ హియర్. ప్లాట్ఫామ్ 1 నుంచి ప్లాట్ఫామ్ 4 కి అయితే వెళ్ళిపోతున్నాను. ఏకే పాజీ కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఎస్కలేటర్స్ అవి ఉంటాయి అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్. మనం అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. పేరుకి 2 ఉన్నాయి, కాకపోతే ఒకటే పని చేస్తుంది, అటు సైడ్ పని చేయట్లేదు. 10 వెళ్ళిపోదాం. ఎక్కడికి? ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి. ప్రస్తుతం టైం అయితే 2 గంటల 25 నిమిషాలు దాటింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 జీటీ ఎక్స్ప్రెస్ కి వచ్చేస్తుంది. జీటీ ఎక్స్ప్రెస్ కోచ్ పొజిషన్ కూడా ఇచ్చారు, ఇదిగోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. కోచ్ పొజిషన్స్ కూడా ఇచ్చారు. AH1 జీటీ ఎక్స్ప్రెస్ కూడా డెడికేటెడ్ ఫస్ట్ క్లాస్ కోచ్ అయితే లేదు. నా కోచ్ అయితే ఇక్కడికి వస్తుంది A1 అనమాట. నేను సెకండ్ ఏసీ చేయించుకున్నాను. 12616 A1 కోచ్ పొజిషన్ అయితే ఇక్కడికే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో అయితే కట్రా వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. అదిగోండి కట్రా వందే భారత్ ఎక్స్ప్రెస్. మధ్యాహ్నం 3ంటికి బయలుదేరేది. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. అలాగే మనం వీసాలు కూడా చేసుకోవచ్చు. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు IRCTC ట్రైన్ టికెట్స్ ఇందులో బుక్ చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా ఎక్సైటింగ్ అండ్ ఫన్ యాక్టివిటీస్ వీగో యాప్ లో ఉన్నాయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ కి ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం, ఆగండి. WAP 7 లోకోమోటివ్ తేజస్ ముంబై ఢిల్లీ ముంబై రాజధాని ఎక్స్ప్రెస్. ఈ రాజధాని ఎక్స్ప్రెస్ లో చాలా ట్రై చేస్తున్నాను చేద్దాం అని చెప్పి, మనకి డేట్స్ అవి కుదరట్లేదు. చేద్దాం త్వరలోనే చేసేద్దాం ఈ తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ జర్నీ కూడా. ఇటు సైడ్ ఇంకో ట్రైన్ అయితే వస్తుంది, పూరి న్యూ ఢిల్లీ పురుషోత్తం ఎక్స్ప్రెస్ అంట. ఇప్పుడు పూరి నుంచి వస్తుంది న్యూ ఢిల్లీకి. అమ్మో, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ పెట్లన్నీ మాసిపోయినాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అంటేనే హడలెత్తిచ్చేస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ సిగ్నల్ పడిందంటే మన ట్రైన్ ట్రాక్ మీదకి వచ్చేస్తుంది, అంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. ఇదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 న్యూ ఢిల్లీకి. WAP 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. సదరన్ రైల్వేస్ లోకోమోటివ్. రాయ్పురం. గైస్, రెడీగా ఉన్నారా నాతో డిజిటల్లీ చెన్నై దాకా ట్రావెల్ చేయడానికి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లో న్యూ ఢిల్లీ టు తాంబరం. మన ట్రైన్ కి జనరల్ కోచెస్ ఉంటాయి, స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి, థర్డ్ ఏసీ క్లాస్ కోచెస్ ఉంటాయి, సెకండ్ ఏసీ క్లాస్ కోచెస్ ఉంటాయి. అలాగే ఒక కోచ్ మటుకు ఫస్ట్ ఏసీ కమ్ సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్ అయితే ఉండదు. ఇదిగోండి HA1 అంటే సగం ఫస్ట్ ఏసీ సగం సెకండ్ ఏసీ కోచ్ అది మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏసీ ఫస్ట్ కమ్ సెకండ్ 2 టైర్. ఇదిగోండి మన కోచ్. నా సీట్ నెంబర్ వచ్చి 7. తాంబరం న్యూ ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. కోచెస్ అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిపోయి కూర్చుందాం. ఫస్ట్ అయితే లగేజ్ పెట్టాం అనుకోండి, మన పంచాయతీ సగం తగ్గిపోద్ది. సో గైస్, గేట్లు అయితే ఇప్పుడే ఓపెన్ చేశారు. పదండి మనం లోపలికి వెళ్ళిపోతాం. నాది వచ్చేసి సీట్ నెంబర్ 7. లోయర్ బర్త్ వచ్చింది ఈసారి. RAC లో అయితే బుక్ అయింది నాది. లోయర్ బర్త్ అయితే వచ్చింది. పదండి, వీళ్ళందరూ ఎక్కేసాక మనం కూడా ఎక్కేసి కూర్చొని మన సీట్ లో కొంచెం రిలాక్స్ అవుదాం. బయట చెమటలు కారిపోతున్నాయి. బండి మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కడి నుంచి బయలుదేరింది కాబట్టి బాగానే నీట్ గానే ఉంటది. నా సీట్ నెంబర్ 7 అని చెప్పాను కదా, 7వ నెంబర్ సీటు ఇక్కడ విండో సీటు. లోయర్ బర్త్ వచ్చింది. లోకోమోటివ్ దగ్గర దాకా వెళ్ళొద్దాం. చాలా రోజులు అయింది కదా లోకోమోటివ్ ని చూసి. ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 25 నిమిషాలు అయితే అవ్వబోతుంది. ఇదంతా మన బండికి లోడింగ్ అయినా ఏంటి? అదిగో మన బండికి జీటీకి లోడింగ్. ఇదంతా వామ్మో, ఎంత లోడ్ చేయాలా?
సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఈ రోజు మనం జీటీ ఎక్స్ప్రెస్ అయితే క్యాచ్ చేసాం. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఇదే మన లోకోమోటివ్. ఆ ముందు దాకా కార్గో అయితే ఉంది, ఆ పై దాకా వెళ్ళాం అనుకోండి, అది వేరే విషయం. జీటీ జనరల్ ఇది అంత ఫుల్ ఏం లేదు, పర్లేదు, సీట్ దొరికేస్తుంది ఈజీగానే. ఇదంతా కూడా ఖాళీగానే ఉంది ఇప్పుడు, ఇదిగోండి ఈజీగానే దొరికేస్తాయి సీట్లు. మళ్ళీ నేను నా కోచ్ కి అయితే వచ్చాను. బెడ్ రోల్స్ అవి ఇచ్చారు, క్లీన్ పిల్లోస్, బెడ్ రోల్స్ అవిగోండి. ఇక్కడ నచ్చింది ఏంటంటే ఏసీ ఎలక్ట్రీషియన్ నెంబరు, నేము అన్ని ఇచ్చారు. అలాగే లెనిన్ అటెండెంట్ ఉంటాడు కదా, అదే బెడ్ రోల్స్ అటెండెంట్ ఉంటారు కదా, ఏదైనా కావాల్సి వచ్చినా కూడా నెంబర్ అది ఇచ్చారు అనమాట. ఆ నెంబర్ మనం కాంటాక్ట్ చేసాం అనుకోండి, మన ఇష్యూ అనేది సాల్వ్ అవుతుంది. జీటీ ఎక్స్ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ కి ఒక చరిత్ర ఉందండి. ఏంటో తెలుసా? ఇనీషియల్ గా ఈ ట్రైన్ ఇండియా పాకిస్తాన్ ని కలుపుతూ రన్ అయ్యేది. పాకిస్తాన్ లో ఉన్న పెషావర్ నుంచి కర్ణాటకలో ఉన్న మ్యాంగ్లూర్ దాకా అయితే రన్ అయ్యేది ఇనీషియల్ గా. ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? 1 ఏప్రిల్ 1929. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రన్నింగ్ ట్రైన్స్ లో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఒకటి. టైం ఎగ్జాక్ట్లీ 4:10 అయితే అవుతుంది. మన జీటీ ఎక్స్ప్రెస్ అయితే న్యూఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. అది కూడా సిగ్నల్ అయితే పడింది. మరి కొద్ది క్షణాల్లో మనం అయితే బయలుదేరిపోతాం. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అయితే బయలుదేరిపోయింది మన ట్రైన్. బాయ్ బాయ్ న్యూఢిల్లీ, కలుద్దాం తొందరలో. ప్లాట్ఫామ్ మీదే పరిగెట్టిస్తున్నారు. పక్కన ట్రైన్ ఉంది, లక్నో, న్యూఢిల్లీ, ఆగ్రా కాండ్, గోమతి ఎక్స్ప్రెస్ అంట. మన జీటీ హార్న్ అది. మన గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, టోటల్ రన్ టైం అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే వరకు 37 గంటల 20 నిమిషాలు టోటల్ రన్ టైం అన్నమాట ఈ ట్రైన్ కి. రాంచీ రాజధాని ఎక్స్ప్రెస్ అది, రాంచీ న్యూఢిల్లీ, మనది వచ్చి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్. రెండు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. అవుటర్ లో కూడా రాలేదు, ఎందుకో స్లో అయిపోయింది మన జీటీ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం శివాజీ బ్రిడ్జ్ స్టేషన్ అయితే దాడుతున్నాం. అటు సైడ్ ఒక ట్రైన్ అయితే ఉంది, అదొక స్పెషల్ ట్రైన్ అనమాట, మాల్డా టౌన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది మథురా జంక్షన్ లో. అందరూ స్పీడోమీటర్ ఏంటి స్పీడోమీటర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇదిగోండి స్పీడోమీటర్, స్పెల్లింగ్ అది చూసుకోండి, ఓకేనా? క్రూజింగ్ స్పీడ్ టెస్ట్ చేద్దాం. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ ఇనిషియల్లీ ఇలా ఉంది. అటు సైడ్ ట్రైన్ వస్తుంది, అక్కడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. అటు సైడ్ పక్క ట్రాక్ లో ట్రైన్ వస్తుంది, ఏ ట్రైన్ చూద్దాం. ట్రైన్ కాదు, లోకోమోటివ్ అది. గైస్ మనం ఎదురుగుండా చూస్తున్నాం చూడండి, రాజధాని అన్నమాట, మడ్గాన్ రాజధాని ఎక్స్ప్రెస్ అది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం మనం 2211 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తాం ఈ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లో. అదేదో కొత్త రేకులా ఉంది, రంగు రుచి చెక్కదనం ఎదిరింది దానికి. మన ట్రైన్ కి సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 36 హాల్ట్లు అయితే ఉంటాయి. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. అటు సైడ్ ఏం ట్రైన్ ఉంది, రాజధాని ఎక్స్ప్రెస్. ఏం రాజధాని? సిఎస్ఎంటి హజరత్ నిజాముద్దీన్. ముంబై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్. మనకి నిజాముద్దీన్ స్టేషన్ లో అయితే క్రాస్ ఓవర్ పడింది. క్రాస్ ఓవర్ ఏం కాదనుకోండి, మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ అయితే ఆగింది కాదు, ఆ ట్రైన్ కూడా బయలుదేరుతుంది అనమాట ఇక్కడి నుంచి. అటు సైడ్ ఇంకో ట్రైన్ ఉంది రాజధాని కాకుండా, మహారాష్ట్ర సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కూడా ఇప్పుడే బయలుదేరుతుందేమో, బాండ్రాకి వెళ్తుంది. బాయ్ బాయ్ హజరత్ నిజాముద్దీన్, పదండి. ఈవినింగ్ స్నాక్ కింద బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. పెద్దగా చెప్పి ఇచ్చారు, 2 బ్రెడ్ స్లైసెస్ కింద ఆమ్లెట్, 50 రూపాయలు ఛార్జ్ చేశారు. వేసి కొట్టుడే కొట్టుడు, తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నారు. ఎలా కొడుతున్నారో చూడండి అసలు. క్రూజింగ్ స్పీడ్ షేక్ ఆడిచ్చేస్తుంది కోచ్. 130 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ అయిపోయింది. కొట్టుడే కొట్టుడు, వేరేదేం లేదు. ఒకటే 130 km క్రూజింగ్ స్పీడ్ ని టచ్ చేయడం. మన ట్రైన్ ఒక లోకల్ ట్రైన్ ని ఓవర్టేక్ చేస్తుంది. అదేదో లోకల్ ట్రైన్ 130 km క్రూజింగ్ స్పీడ్ లో ఓవర్టేక్ ఇది. మనమైతే మథురా జంక్షన్ కి వచ్చేసాం.
జీటీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, జీటీ ఎక్స్ప్రెస్ కి కొన్ని స్టాప్స్ ఎక్కువే ఉంటాయి వేరే ట్రైన్స్ తో కంపేర్ చేస్తే. అటు తమిళనాడు ఎక్స్ప్రెస్ తో కంపేర్ చేసిన, ఏపీ ఎక్స్ప్రెస్ తో కంపేర్ చేసిన, తెలంగాణ ఎక్స్ప్రెస్ తో కంపేర్ చేసినా కూడా మనం ఒక 3 minutes లేట్ లో అయితే ఉన్నాం అంతే. స్టేషన్ కోడ్ వచ్చి MTJ, మథురా జంక్షన్. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం వెళ్ళేది రాజాకా మండి, దాని తర్వాత ఆగ్రా క్యాంట్. ఇప్పుడే మన ట్రైన్ ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ కి అయితే ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు ఆగ్రా కాంట్. స్టేషన్ కోడ్ AGC. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:40 అయితే అవుతుంది. ఆగ్రాలో ఎలా ఆగుద్ది అలా బయలుదేరిపోద్ది మన ట్రైన్. ఆగ్రా తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది ధోల్పూర్ లో. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. మన ట్రైన్ అయితే ఢిల్లీలో బయలుదేరింది కదా, ఢిల్లీ బయలుదేరాక హర్యానాని క్రాస్ చేసి ఉత్తరప్రదేశ్ లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఆగ్రా స్టేషన్ కిలకల్లా ఆడిపోతుంది. ఆగ్రా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి మనం ఇంకా ధోల్పూర్ అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఆగ్రా కాంట్ బోర్డ్. బై బై. రాజధాని ఓవర్టేక్ చేస్తుంది. న్యూఢిల్లీ CSTM. హజరత్ నిజాముద్దీన్ ముంబై రాజధాని ఉంది కదా, ఓవర్టేక్ పడింది. మన ట్రైన్ ఆ ట్రైన్ కాదు, ఆ ట్రైన్ మన ట్రైన్. 7:40 అయితే అవుతుంది. డిన్నర్ అయితే వచ్చింది అండ్ మనం అయితే వచ్చేసాం ధోల్పూర్ కి. ధోల్పూర్ దాటాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది మొరేనా తర్వాత గ్వాలియర్ లో ఆగుద్ది మన ట్రైన్. డిన్నర్ వచ్చిందన్నాను కదా, డిన్నర్ లో 2 సోంపాపిడ్లు అయితే ఇచ్చారు, ప్లస్ రోటీ కూడా ఉంది అనుకోండి, ఎగ్ కర్రీ. డిన్నర్ అయితే అయిపోయింది. ఓకే ఉంది. బ్రాండ్ న్యూ బెడ్ షీట్స్ ఇవి, అదిరిపోయినాయి అసలు, కొత్త బెడ్ షీట్. ఈ రోజు నేనైతే బాగా టైర్డ్ అయితే ఉన్నాను, ఎందుకంటే నేను జర్నీ అది చేసి వచ్చి ఢిల్లీకి వచ్చాను కదా. సో మిగతా విశేషాలన్నీ రేపు పొద్దున మాట్లాడుకుందాం. ప్రెసెంట్ టైం వచ్చి 8 అవుతుంది. నేనైతే స్లీప్ వేసేస్తున్నా. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. టైం వచ్చి 5:45 అయితే అవుతుంది. 5:06 అయితే అయ్యింది. మనం అయితే ఇటార్సీ జంక్షన్ ని క్రాస్ చేస్తున్నాం. వెల్కమ్ టు మధ్యప్రదేశ్. బాయ్ బాయ్ ఇటార్సీ. అదిగోండి ఇటార్సీకి జంక్షన్ లైన్ అనమాట. అది ఏదో ట్రైన్ ఇటార్సీ జంక్షన్ లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉంది. హోమ్ కాలింగ్ సిగ్నల్ గురించి అయితే వెయిట్ చేస్తుంది. ఇటార్సీ జంక్షన్ లోపలికి వెళ్ళడానికి రప్తి సాగర్ ఎక్స్ప్రెస్ అయితే వెయిట్ చేస్తుంది. మనకి ఇటార్సీ జంక్షన్ దాటగానే క్రాస్ ఓవర్ అయితే పడింది. లొకేషన్స్ చూడండి, అసలు మధ్యప్రదేశ్ అడుగుల్లో వెళ్తుంటే మామూలుగా లేవు లొకేషన్లు. పొద్దున్నే క్రూజింగ్ స్పీడ్ చెక్ చేద్దాం అంటే GPS అయితే సపోర్ట్ చేయట్లేదు. వెయిటింగ్ ఫర్ GPS. 7:40 అయితే అవుతుంది. మనమైతే బేతుల్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 15-20 కిలోమీటర్ల బేతుల్ అయితే వెళ్ళిపోతాం. బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను, ఉప్మా. 40 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. బేతుల్ గది వచ్చింది మన ట్రైన్. ఇప్పుడే క్లీనింగ్ అది జరుగుతుంది అనమాట. వాష్రూమ్స్, ఈ డస్ట్బిన్స్ అన్ని క్లీన్ చేసేస్తున్నారు. బేతుల్ ఏంటి కర్రలు పట్టు తిరుగుతున్నారు, ఏదైనా ట్రెక్ వెళ్తున్నారు అనుకుంటా. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:45 అయితే అవుతుంది. బేతుల్ బై బై. బేతుల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మన ట్రైన్ కి ఎక్కడో తెలుసా, ఆమ్లా. బేతుల్ నుంచి రఫ్ గా ఒక 23 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఆమ్లాకి వెళ్తాం అనమాట. 23 కిలోమీటర్లకి ఇంత మరి GT ఎక్స్ప్రెస్ ని ఆపాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. బేతుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. మహారాష్ట్ర అండ్ నాగ్పూర్ అవుటర్ లో అయితే ఉన్నాం. ఒక 6 నుంచి 7 నిమిషాల్లో నాగ్పూర్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాం మనం. నాగ్పూర్ స్టేషన్ కనిపిస్తుందా? పదండి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఏంటి ప్లాట్ఫామ్లు అంతా ఖాళీగా ఉన్నాయి, ఏం ట్రైన్లు లేవేంటి అసలు? ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నాగ్పూర్? వెల్కమ్ టు నాగ్పూర్ జంక్షన్. ప్రస్తుతం టైం అయితే చూడండి 10:30 అవ్వబోతుంది. అప్రాక్సిమేట్ గా 15 నిమిషాలు లేట్లు అయితే ఉన్నాం మనం. అటు సైడ్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1, స్టేషన్ కోడ్ NGP. నాగ్పూర్ లో క్రౌడ్ అయితే బాగా దిగింది. ఇప్పుడు తర్వాత పెద్ద ట్రైన్లన్నీ కూడా డైరెక్ట్ బల్లార్షాలో ఆగుతాయి. కాకపోతే మన GT ఎక్స్ప్రెస్ కి చాలా స్టాప్లు అయితే ఉన్నాయన్నమాట మధ్యలో. హిమాన్ గఢ్ అని, నెక్స్ట్ చంద్రపూర్, బల్లార్షా, ఇంకా మధ్యలో కూడా సేవాగ్రామ్, ఇవన్నిటిలో కూడా ఆగుద్ది మన GT ఎక్స్ప్రెస్. ఇటు సైడ్ ఆటోమొబైల్ క్యారియర్ అయితే వచ్చింది.
పంపించేస్తారో ఆపుతారో చూద్దాం. నాగ్పూర్ నుంచి అలా బయటకు వస్తున్నాం. మన వెనకాలే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి. దాని పక్కనే మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ ఉంది. మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ ఎక్కడికి అనుకుంటున్నారు? కొల్హాపూర్, గోండియా, కొల్హాపూర్, పూణే, కొల్హాపూర్ రేక్ షేర్ అయితే ఉంటది అనమాట మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ కి. వీటిని చూపిద్దాం అనుకున్నాను, కరెక్ట్ గా టీటీ గారు డోర్ దగ్గర ఉన్నారనమాట, అందుకే షూట్ చేయలేకపోయాను. నాకు న్యూఢిల్లీ నుంచి తాంబరం వరకు ఈ ట్రైన్ టికెట్ 3125 రూపాయలు అయితే పడింది. మెట్రో బ్రిడ్జ్ కూడా దాటలేదు, మన ట్రైన్ అయితే స్లో అయింది ఎందుకో మరి. ఇంకా మహారాష్ట్రలో మన ట్రైన్ 3 చోట్ల అయితే ఆగుద్ది, సేవాగ్రామ్, చంద్రాపూర్, బళ్ళార్షా. ఇది అనమాట. చంద్రాపూర్ కి దగ్గరలో ఉన్నాం మనం. చంద్రపూర్ కి ముందు లంచ్ అయితే తీసుకున్నాను. బిర్యానీ 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే అన్నిటికి ఓకే ఉంది, మరీ అంత సూపర్ ఏం లేదు. నేను నాగ్పూర్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది క్రౌడ్ అయితే నాగ్పూర్ లో దిగిపోయారు. కానీ మనం డైరెక్ట్ గా టికెట్లు ఎప్పుడైనా బుక్ చేసుకున్నాం అనుకోండి, ఢిల్లీ టు మన సౌత్ సైడ్ కి టికెట్లు చూపించవు. చాలా టికెట్స్ నాగ్పూర్ కి బుక్ అయిపోతాయి కదా, మళ్ళీ నాగ్పూర్ టు సౌత్ సైడ్ కి మనకి అవైలబిలిటీ ఉండే. దీనివల్ల రైల్వేస్ ఏదో ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ జర్నీ టికెట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అది ఇచ్చేలాగా ఏదైనా కొత్తగా ఏదైనా తయారు చేస్తే బాగుంటదని అనుకుంటున్నాను నేను. చంద్రపూర్ ముందు ఓవర్టేక్ పడింది, అది ఒక ట్రైన్ ఒకటి కొట్టిపడేసింది మన దాన్ని. ఏం ట్రైన్ ఏంటో. వెల్కమ్ టు తెలంగాణ. మహారాష్ట్ర దాటి తెలంగాణలోకి అయితే వచ్చేసాం. చంద్రపూర్, బళ్ళార్సా స్టేషన్ దాటిపోయి ఇప్పుడు మనం సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఏమైనా కొడుతున్నాడు తప్పుడు, అసలు కొట్టుడు. మొత్తం ఎండ నుంచి నేను వర్షాకాలంలోకి వచ్చినట్టు ఉంది. అఫ్ కోర్స్ నేపాల్ అంతా వర్షాలే అనుకోండి, అది వేరే విషయం. ఢిల్లీలో ఎండ టాప్ లేపింది. వెల్కమ్ టు సిర్పూర్ కాగజ్ నగర్ అంటే తెలుసు కదా, పేపర్ మిల్. ఏంటి ట్రైన్? కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్. సో సికింద్రాబాద్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఇది. కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ దాటి వెళ్ళిపోతుంది మన ట్రైన్. అది మనమైతే బయలుదేరిపోతున్నాం సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి. ఇక్కడ నుంచి బయలుదేరగా నెక్స్ట్ వెళ్ళి ఆగేది మన ట్రైన్ బెల్లంపల్లిలో. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే రఫ్గా మనం 12 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్స్ టచ్ చేస్తుందో తెలుసా? ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఏమైందో తెలీదు, ఇంత స్లోగా ఎందుకు వెళ్తుందో మరి. చాలా స్లో వెళ్తుంది బండి. ఏం స్టేషన్ ఇది? ఇంత రూపురేఖలన్నీ మార్చేశారు అసలు. అమ్మ బాబోయ్, కొంపతీసి బెల్లంపల్లి కాదు, బెల్లంపల్లి కాదు, మొత్తం రూపురేఖలే మార్చేశారు ఈ స్టేషన్ పేరు. కానీ మీకు తెలిస్తే డెఫినెట్లీ కామెంట్స్ చేసి నాకు చెప్పండి గైస్. చాలా వర్క్ జరుగుతుంది. ఇది స్టేషన్ పేరు. ఏవైనా కన్స్ట్రక్షన్ వర్క్ అసలు మామూలుగా లేదు కదబ్బా. వెల్కమ్ టు బెల్లంపల్లి. అవుటర్లో ఉన్నాం, పదండి స్టేషన్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు బెల్లంపల్లి. బెల్లంపల్లి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్స్ చేసి అయితే చెప్పండి. బెల్లంపల్లికి వచ్చేటప్పటికి 45 మినిట్స్ లేట్లో అయితే ఉన్నాం మనం. బెల్లంపల్లి దాటాక మన ట్రైన్ లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? మంచిర్యాలలో. అటు సైడ్ అయితే పార్సల్ వ్యాన్ ఉంది, హై కెపాసిటీ పార్సల్ వ్యాన్. మంచిర్యాల స్టేషన్ ముందు అనమాట. రెడ్ సిగ్నల్ పడింది మనకి. మన ట్రైన్ అయితే ఆపారు. అటు సైడ్ ట్రాక్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నట్టున్నారు. మెయింటెనెన్స్ సిగ్నల్ క్లియర్ అయిపోయింది, బయలుదేరిపోయాం మనం మంచిర్యాలకి. అటు సైడ్ నుంచి ఒక లైన్ వస్తుంది, ఎక్కడి నుంచో తెలుసా? తెలిస్తే కామెంట్స్ చేసి చెప్పండి. మంచిర్యాల ముందు ఇది.
లోకల్ చూడండి, లోకల్ గూడ్స్లు ఎన్ని ఉంటాయి అక్కడ. వెల్కమ్ టు మంచిర్యాల్. మంచిర్యాల తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది రామగుండంలో. రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ. ఖమ్మం దాటాక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఏం ట్రైన్? గూడ్స్, క్రాస్ ఓవర్ గూడ్స్. మంచిర్యాల్ స్టేషన్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. స్టేషన్ కోడ్ MCI. గోదావరి నది. ఇదిగోండి రామగుండం అయితే వచ్చింది మన ట్రైన్. ఇక్కడైతే ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, అప్గ్రేడేషన్ అవుతుంది. స్టేషన్ కోడ్ RDM. సోర్స్ స్టేషన్ లో బయలుదేరాక రామగుండం వరకు మనం 1440 కిలోమీటర్లు అయితే ప్రయాణించా అప్రాక్సిమేట్ గా. ఆ పొగ్గొట్టాలన్నీ ఎక్కడియో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి నాకు. రామగుండం నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. పదండి మనం వరంగల్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ట్రైన్ కి ఇంకెక్కడ స్టాపులు లేవు. GT ఎక్స్ప్రెస్ కి కొన్ని స్టాప్స్ ఎక్కువే వేరే ట్రైన్లతో పోల్చుకుంటే అని చెప్పాను కదా. ఎంతైనా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ రాక్స్ అంతే. GT ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పండి నాకు. వచ్చేసాం మనం వరంగల్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం. అటు సైడ్ ఏదో DMU ఉంది, ఎక్కడికి వెళ్తుందో. ప్రస్తుతం టైం అయితే చూడండి 6:40 అయితే అయింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం అప్రాక్సిమేట్ గా గంట లేట్ లో అయితే ఉన్నాం. ఫుల్ మెయింటెనెన్స్ వర్క్లు జరుగుతున్నట్టు ఉన్నాయి ఈ లైన్ లో. సిగ్నల్ పడినట్టుంది, స్లో అయిపోయింది బండి. ఇందాక నుంచి ఆకలి వేస్తుంది, ఏం రావట్లేదు ఏంటబ్బా అనుకుంటున్నా. సమోసాలు అనుకుంటా. వరంగల్ స్టేషన్ నుంచి ఏదో టైం పాస్ అయితే తీసుకున్నాను. 20 రూపాయలు ఛార్జ్ చేశారు. ఓ ట్రైన్ క్రాస్ ఓవర్ అయితే అవుతుంది, హిసార్ తిరుపతి నుంచి ఇప్పుడు హిసార్ అయితే వెళ్తుంది ఈ ట్రైన్. ICF కోచెస్ అయితే రన్ అవుతుంది. LHB కోచెస్ కి ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుందో ఏంటో. కాజీపేట్ జంక్షన్ బైపాస్ క్యాబిన్ అయితే దాటేసాం. ఎస్కలేటర్లు వచ్చి మొత్తం రెనోవేషన్కి సిద్ధంగా ఉంది. ఎక్స్లేటర్లు అనుకోండి, ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఇగో క్రౌడ్ అయితే బాగా ఎక్కువ ఉంది. ఈ ట్రైన్కి అయితే పుల్ అవ్వదు, కానీ నెక్స్ట్ వస్తాయి కదా ట్రైన్స్, వాటికి పుల్ అవుతాయి. 2 సమోసా అయితే కొనుక్కున్న వరంగల్లో. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ వచ్చేసాం మనం. వరంగల్ దాటాక ఖమ్మం స్టేషన్ అయితే స్కిప్ చేశాను, ఎందుకంటే వ్లాగ్ చాలా అంటే చాలా పెద్ద వచ్చింది. దగ్గర ఇప్పటికే 37 నిమిషాలు షూట్ అయితే అయ్యింది. నాకు తెలిసి అది మొత్తం ఎడిట్ చేసి కట్ చేసి 30 నిమిషాలకి తీసుకొస్తానే ట్రై చేస్తా. కొండపల్లి దాటాం. కొండపల్లి దాటి రైనప్పడ అవుటర్లో అయితే ఉంది బండి, స్లో అయింది. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:25 అయితే అయ్యింది. మన బండి విజయవాడ కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోద్ది. నాకు తెలిసి 100% వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను నేను. హలో విజయవాడ వచ్చేస్తున్నా. ఇదేం ఫ్లైఓవర్ అంటారు, ఏం ఫ్లైఓవర్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ టు కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ విజయవాడ. అదిగోండి అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. కసకసలు అడిచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనోడు. ప్లాట్ఫామ్ నెంబర్ 10కే వెళ్తాం మనం. ఆన్ టైమా? ఎస్, ఆన్ టైమ్ అనే చెప్తాను విజయవాడకి. అండ్ గైస్, నేనైతే విజయవాడలో డీబోర్డ్ అయిపోతున్నాను. తామ్రం దాకా నైట్ జర్నీయే కదా ఇప్పుడు. విజయవాడ దాటాకి ఇంకేం కూడా చూపించలేము. RPF వచ్చేస్తారు, గేట్లు అవి క్లోజ్ చేసేస్తారు. సో నేనేమనుకున్నానంటే మళ్ళీ తాంబ్రం నుంచి వెనక్కి రావాలి కదా. అదేదో విజయవాడలో దిగిపోయి ఇంటికి వెళ్ళిపోయినంటే కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నట్టు అవుద్ది కదా. చూడండి ఇప్పటికే ఎలా అయిపోయిందో ఫేస్. మొత్తం ఎండ,
వర్షం ఎండ ఒక్క రకరకాలుగా ఉందన్నమాట నాకు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. విజయవాడ జంక్షన్ కి అయితే వచ్చేసాం. ఇటు ప్లాట్ఫామ్ మీకు ఆన్ కెమెరా చూపించడం ఫస్ట్ టైం కదా? లేదు, ఒక ట్రైన్ ఆల్రెడీ చూపించాం. ఏం ట్రైన్ అంటే నెల్లూరు టు వారణాసి చేసాం కదా, ఆ ట్రైన్ చూపించాం మనం. సో గైస్ మొత్తానికి అయితే మనం విజయవాడ వచ్చాం. జీటీ అంతే. మొత్తానికి విజయవాడ అయితే వచ్చాం ఢిల్లీలో ఎక్కి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే ఉందని చెప్తాను. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ.